ప్రేక్షకులకి నమస్కారం. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురానికి స్వాగతం. జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఏ వ్రతం చేయటం వలన దశ విధాల పాపాలు హరింపబడతాయి. మనకి జ్యేష్ఠ శుద్ధ దశమికి దశ పాపహర దశమి అనేటువంటి పేరుంది. అంటే ఈరోజు గంగా వ్రతం చేయటం వలన దశ విధాల పాపాలు హరింపబడతాయి అనేటువంటి విషయం మనకి స్మృతి కౌస్తుభంలో తెలుస్తోంది. అయితే దశమి రోజు ప్రత్యేకంగా చేసేటువంటి వ్రతాలు సంవత్సరం మొత్తంలో మనకి రెండే కనిపిస్తాయి. ఒకటి విజయదశమి, రెండవది జ్యేష్ఠ శుద్ధ దశమి. ఈ రెండింటిలో కూడా వ్రత విధానాలు మనకి ఇంచుమించుగా ఒకే రకంగా కనిపిస్తాయి. అక్కడేమిటి, మనకి శరన్నవరాత్రుల్లో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని విజయదశమి వరకు కూడా మనం నవరాత్రి దీక్షలు పూజలు చేస్తాం. అదేవిధంగా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని దశమి వరకు కూడా 10 రోజులు ఈ వ్రతం చెయ్యాలి అని ఉంది. కానీ కొంతమంది మాత్రం కేవలం దశమి రోజు మాత్రమే గంగావ్రతం చేయటం కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో కనపడుతోంది. అయితే ఇక్కడ ఉండేటువంటి విశేషం ఏమిటంటే, ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు గంగావతరణం జరిగింది అనేటువంటి విషయం మనకి కొన్ని గ్రంథాల్లో కనిపిస్తోంది. కానీ కొన్ని గ్రంథాల్లో మాత్రం కాదు, వైశాఖ శుక్ల సప్తమి రోజు గంగావతరణం జరిగింది అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు మాత్రం ప్రత్యేకంగా గంగావ్రతం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ గంగావ్రతం, గంగా స్నానం వ్రతం చేయని వాళ్ళు కనీసం గంగా స్నానమైనా చేయాలిట. అసలు ఈరోజు ఏ నదిలో గంగను తలుచుకుని స్నానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. అందులో ముఖ్యంగా గంగా స్నానం, దానిలో ముఖ్యంగా కాశీక్షేత్రంలో గంగా స్నానం, కాశీలోనూ ముఖ్యంగా దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేయాలి. అంటే అక్కడ ఉండే విశేషం ఏమిటంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ 10 అశ్వమేధ యాగాన్ని చేశాట. అందుకని ఆ తీరానికి, ఆ ఘాటుకి దశాశ్వమేధ ఘాట్ అనేటువంటి పేరు వచ్చింది. అక్కడ ఉండేటువంటి శివుడికి, అంటే ఆ తీరంలో నిలిపినటువంటి శివుడికి అభిషేకించుకోవటం వలన, దర్శించుకోవటం వలన దశ విధాల పాపాలు పోతాయి అనేటువంటి విషయం చెప్తారు. అయితే ఈ వ్రతం చేయడానికి కొన్ని నియమాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే, ఈరోజు 10 విధాలైనటువంటి పువ్వులతోనూ, 10 రకాల పిండి వంటలతోనూ, 10 రకాల ఫలాలతోనూ గంగామాతని, శివుణ్ణి కూడా పూజించాలి అనేటువంటి విశిష్టత మనకి కనిపిస్తోంది. గంగా తీరానికి వెళ్ళగలిగిన వాళ్ళకి అత్యంత విశిష్టమైనటువంటిది. అదే కాకపోతే హాయిగా కాశీక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు దశాశ్వమేధ ఘాటుకు వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ తీరంలో ఉండేటువంటి శివుణ్ణి, ఆ తర్వాత విశ్వేశ్వరుణ్ణి వాళ్ళు దర్శించుకుని అభిషేకాదులు, పూజలు, అర్చనలు చేసుకోవచ్చు. ఇవన్నీ అందరికీ సాధ్యం కావు. సాధ్యం కానటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు, ఎవరి ఇళ్లల్లో గంగ చెంబులు ఉంటాయో దానికి చక్కగా గంధాక్షతలు, పువ్వులు పెట్టి గంగాజలాన్ని పూజించాలి, గంగామాతని పూజించాలి. ఏమని, నేను ఈరోజు దశ జన్మల్లో చేసినటువంటి దశ విధాల పాపాలని హరింపజేయడం కోసం అని చెప్పేసి నేను నిన్ను పూజిస్తూ ఉన్నాను, స్నానం చేస్తూ ఉన్నాను, నేను పూజిస్తూ ఉన్నాను. అందుకని ఈ స్నానం వలన, ఈ గంగా పూజ వలన నాకుండేటువంటి దశ విధాల పాపాలన్నీ కూడా హరించిపోవాలి అని గంగామాతను స్మరణ చేయాలి. గంగా స్తోత్రాలు చదువుకోవాలి. గంగా మంత్రం కూడా ఉంది. ఆ గంగా మంత్రం అంటే ఉపదేశం పొందిన వాళ్ళు గురుముఖంగా కానీ, లేదా తెలిసినటువంటి వాళ్ళు తెలిసినటువంటి ఈ మంత్రాన్ని, గంగా మంత్రాన్ని చదువుకొని గంగాదేవిని పూజించాలిట. అలా పూజ చేయటం వలన, గంగామాత అనుగ్రహం వలన వాళ్ళు పునీతులు, పవిత్రులు అవుతారట. గంగానదిని తలుచుకోవటం వలన, గంగా స్నానం చేయటం వలన నిజంగా పునీతులు అవుతారా అనడానికి ప్రత్యక్షంగా, చారిత్రకంగా ఉండేటువంటి ఒక సంఘటన మనకి కనిపిస్తోంది. అదేమిటంటే, మొఘలు చక్రవర్తులు ఉన్నప్పుడు ఆ కాలంలో ఒక పండితరాయలు అనేటువంటి ఒక సంస్కృత కవి వారి దగ్గర ఆస్థానంలో ఉండేవాడుట. అంటే కొన్ని కారణాల వలన ఆయనని సంఘ బహిష్కరణ చేశారట. అంటే అందరిలో కూడా ఆయన వాదన చేసి నేను పవిత్రుణ్ణి అని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తే ఎవరు కూడా ఆయన వాదనని ఒప్పుకోలేదుట. అప్పుడు ఆయన విచారంతో కాశీక్షేత్రానికి వచ్చి ఒక రేవులో కూర్చుని 52 మెట్ల పైన కూర్చున్నట్ట. అంటే ఆయన కూర్చున్న దగ్గరికి, గంగా దగ్గరికి వెళ్ళడానికి 52 మెట్లు ఉన్నాయన్నమాట. ఆ పై మెట్టు మీద కూర్చుని ఆవేదనతో గంగామాతని 52 శ్లోకాలతో ఆయన స్తవన చేశాట. ఆ స్తవన చేస్తూ ఉంటే, ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే ఆ గంగ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వచ్చిందిట. ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వచ్చి
52 శ్లోకాలు అయ్యేసరికి ఆయనని తన నీటితో తడిపి పవిత్రుని చేసి అందరికీ నిరూపించిందిట ఈయన పవిత్రుడు అని. అసలు గంగలో స్నానం చేస్తేనే పవిత్రులు అవుతారు అంటే గంగ ఎంత మహిమ కలిగినటువంటిది అనేది చారిత్రకమైనటువంటి ఈ సంఘటన వల్ల మనకి అర్థమవుతుంది. గంగా నీరు తెచ్చిపెట్టుకుంటే ఏ నీరు మనం ఎంత ఫిల్టర్ చేసి ఎంత దాన్ని పవిత్రం చేసి దాన్ని ఎన్ని రకాలుగా మనం ఫ్రీజ్ చేసి మనం ఇక్కడ పెట్టుకున్నా కూడా కొంతకాలానికి దానిలో ప్రెసిపిటేషన్ వచ్చి పార్టికల్స్ వచ్చి ఆ నీళ్లు కుళ్ళిపోయి వాసన పడతాయి. కానీ గంగా జలాన్ని తెచ్చుకొని దాన్ని ఎక్కడ ఫిల్టర్లో ఎక్వగార్డ్లో మనం పోయాల్సినటువంటి అవసరం లేదు. ఆ గంగ చెంబుని తెచ్చి 10 సంవత్సరాల తర్వాత తీసినా కూడా ఆ నీరు ఎలాంటి వాసన లేకుండా ఎలాంటి ప్రెసిపిటేషన్ లేకుండా చక్కగా కనపడుతుంది, తేటగా కనపడుతుంది మనకి. అంటే గంగలో ప్రాణశక్తి ఉంది అంటారు. సాక్షాత్తు శివుడి తల మీద ఉంది. ఆ తర్వాత విష్ణుమూర్తి విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించినటువంటిది. అందుకని దానికి అంత పవిత్రత ఉంది, అంతటి ప్రాణశక్తి ఉంది. అలాంటి ప్రాణశక్తి కలిగినటువంటి గంగని ఈరోజు ప్రత్యేకంగా ఎవరు అర్చిస్తారో ఎవరు పూజిస్తారో వాళ్ళకి ఉండేటువంటి దశవిధ పాపాలన్నీ కూడా హరింపబడతాయని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి.